సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంటే కర్కాటక రాశి జాతకులకు ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి మూలకంగా ఏ స్థానాలలో ఉన్నాయి ఈ గ్రహాలు, వాటి మూలకంగా కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ద్వితీయ తృతీయ స్థానాలలో సంచరిస్తున్నాడు. 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు. 16వ తారీఖు వరకు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. 16 తర్వాత మాసాంతం కూడాను 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కుజుడు 13వ తారీఖు వరకు అనుకూలంగా తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. తదనంతరం అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 2, 3 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు జన్మ ద్వితీయ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు భాగ్యస్థానం 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు, ఈ గ్రహాలన్నీ కూడాను ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. గోచార రీత్యా ఈ స్థానాలను చూసినట్టయితే వాటి యొక్క ప్రభావము ప్రతికూలంగానే ఎక్కువగా శాతం ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమైనటువంటి గ్రహాలు గురువు ద్వాదశ స్థానం, శని, రాహువు, కేతువు, ఈ 4 ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది కనుక మిగతా గ్రహాలు ఈ మాసవారీ ఫలితాలపై కొంత ప్రభావాన్ని చూపించినప్పటికీ ఓవరాల్గా గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది కనుక ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క అనానుకూల స్థితి ఉన్నప్పటికీ మాసవారీ ఫలితాలపై కొంత ప్రభావాన్ని మిగతా గ్రహాలు చూపిస్తాయి. అంటే తాత్కాలికమైనటువంటి ఫలితాలు, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కాకుండా తాత్కాలికంగా ఈరోజు పెట్టుబడి పెడితే రేపు ఎల్లుండి లాభాలు వచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి పనులు, ఆ విషయంలో మనం ఆలోచించినట్టయితే కొంత అనుకూలంగా ఉంది. అంటే మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాల యొక్క స్థితి అనుకూలంగా ఉంది కనుక కొంత అనుకూలత కనబడుతుంది. అయితే ఇవి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలే కనుక కొత్త వారితో పరిచయాల ద్వారా కొంత కార్య సాఫల్యము ప్రారంభంలో గోచరిస్తుంది. అంటే 13వ తారీఖు వరకు మీరు మాట్లాడుతున్నటువంటి వాళ్లతో మీకు కొంత లాభం చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే 13వ తారీఖు లోపు మీరు ఏవైనా కూడా ఒప్పందాలు చేసుకోవడం కానీ, ముఖ్యంగా వ్యాపారస్తులు 13 లోపు ఏవైనా కూడాను ఆర్థిక పరమైనటువంటి ఒప్పందాలు, లావాదేవీలు, వ్యవహారం, ఇవన్నీ కూడాను కొంత అనుకూలత గోచరిస్తుంది. తదనంతరం మళ్ళీ మీకు ఇబ్బందులు ఉంటాయి కనుక అయినంత మటుకు 13 లోపల మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి కర్తవ్యం చాలా ఉంటుంది. ఏం చేయాలి? మనము స్థితిని, అంటే పరిస్థితిని మనకు అనుకూలంగా మలుచుకోవాలి. దానికై కొంత మనస్సు నిలపాలి. బుద్ధి, జ్ఞానము, వీటన్నిటినీ కూడాను మనం ఉపయోగించి ఆ స్థితిని అనుకూలంగా చేసుకొని ఆ నష్టాన్ని నుండి అధిగమించడానికై మీరు ప్రయత్నాలు చేయాలి. ఇక ఉద్యోగస్తులకు 3-4 వారాలు బాగా కలిసి వస్తాయి. మంచి అనుకూలత ఉంటుంది. సంస్థ లోపల తోటి వారితో కానివ్వండి, అధికారులతో కానివ్వండి 3-4 వారాలు మీకు బాగా అనుకూలిస్తాయి. ప్రమోషన్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థానచలనం ఒక పక్కన గోచరిస్తుంది. అంటే స్థానచలనానికి అవకాశం బాగా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇందులో కొంత పాజిటివ్ ఉంది, కొంత నెగిటివ్ ఉంది. స్థానచలనం లోపల స్థానచలనం మూలకంగా
కొన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి బెనిఫిట్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి. ఆర్థిక సమస్యలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి ఈ మాసంలో. వాటిని అధిగమించడానికై మీరు ఆదాయ మార్గాలను పెంచుకోవాలి. ఆదాయ మార్గాలను అన్వేషించాలి. ఏ రూట్లో మనం వెళితే డబ్బు వస్తుంది, ధర్మ మార్గంలో మనం ఏ రూట్లో వెళితే మనకు ఆదాయం పెరుగుతుంది, మన చదువు ఎక్స్పీరియన్స్ ఏ విషయంలో మనం పెట్టితే మనకు లాభం వస్తుంది అనే విషయం పైన మీరు మనస్సు నిలిపి ఆ ఆర్థిక సమస్య నుండి కొంతవరకు బయటపడడానికై ఆలోచనలు చేసుకోవాలి. ఇక రాజకీయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కోర్టు కేసులలో అనుకూలమైనటువంటి తీర్పులు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు మట్టుకు ఉంటాయి. ఇవి 3-4 వారాలలో ఎక్కువగా ఉన్నాయి. పలుకుబడి మూలకంగా మీకు పనులు నెరవేరే అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనుల లోపల ఆలస్యం మట్టుకు గోచరిస్తుంది. ఆలస్యము జరగడానికి మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఏదో మనం గుడ్డిగా ప్రారంభించడం కాకుండా పనులు ప్రారంభించే ముందు ఇలా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి అనుకూలంగా లేనప్పుడు సహజంగా లేట్ అవుతుంది. కార్యక్రమాలలో ప్రారంభించిన పనులలో నష్టము, తర్వాత ఆలస్యం కావడము, అనుకోని ఆటంకాలు ముందుకు రావడం, ఇలాంటివి సహజంగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయం లోపల మీరేం చేయాలి? దీన్ని అధిగమించడానికి ఫస్ట్ మీరు స్టెప్స్ తీసుకోవాలి. ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ప్రారంభించేటువంటి పనిని ఒక ప్లాన్ వేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మీరు ఎక్సర్సైజ్ చేయాలి. అవి చేసినట్టయితే దాదాపు మీరు ఒక 75% అందులో నుంచి మీరు నష్టాలను, ఆలస్యాన్ని అధిగమించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక పనులు మట్టుకు నెరవేరుతాయి, కానీ మీరు ప్లానింగ్ మట్టుకు చేసుకోవాలి. అయితే ఆకస్మికమైనటువంటి ఆటంకాలు చాలా కనబడుతున్నాయి ఈ మాసంలో. కనుక మళ్ళీ నేను రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే, ప్లానింగ్ అనేది ఈ మాసంలో మీకు చాలా అవసరము. ప్లాన్ లేకుండా మీరు ముందుకు వెళ్ళినట్టయితే నష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది, ఇబ్బందులకు గురవుతారు. కనుక ప్లాన్ వేసుకోండి. ముందుగానే పేపర్ మీద మీరు వర్క్ చేసుకోండి. ప్రాక్టికల్గా మీరు వర్క్ ప్రారంభించే కంటే ముందే పేపర్ మీద మీరు దాన్ని ఎక్సర్సైజ్ చేయండి. అది చాలా అవసరం. రాహు అష్టమ స్థానంలో ఉన్నాడు, కేతువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఆకస్మికమైనటువంటి ఆటంకాలను ఇచ్చేటువంటి అవకాశాలు రాహు మూలకంగా ఎక్కువగా ఉన్నాయి. అది ఆర్థిక స్థితి పైన, కుటుంబం పైన, మీరు చేసేటువంటి పనుల పైన ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా తీసుకోండి. ఇక బంధువర్గము, స్నేహితులతో కొన్ని పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభంలో, మాసం ప్రారంభంలో బంధువర్గంతో కొంత పనులు నెరవేరుతాయి. దైవిక కార్యక్రమాలపైన మనస్సు నిలుపుతారు, హాజరవుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఈ విధంగా కొంత పాజిటివ్ ఉన్నప్పటికీ ఓవరాల్గా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి గ్రహస్థితి, ఆ గ్రహాల యొక్క అనానుకూలత మూలకంగా కొంత లాంగ్ టర్మ్ వర్క్స్ పైన మీరు మనస్సు బాగా నిలపాలి. లాభాలను బాగా బేరీజ్ వేసుకుని ముందుకు వెళ్ళడము చాలా అవసరము. దీన్ని మీరు ఫాలో కండి, సత్ఫలితాలను పొందుతారు. సెప్టెంబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి తెలియజేస్తాను. 1వ తారీఖు 1 సెప్టెంబర్ సోమవారం అదుఃఖ నవమి. అంటే ఈ నవమి రోజున నందాదేవిని పూజించడం మూలకంగా, అంటే సంతోషాన్ని మనకు ఇచ్చేటువంటి అమ్మవారు నందాదేవి. ఈ నందాదేవిని పూజించడం మూలకంగా మనకు జీవితంలో
దుఃఖాలు మన దరి చేరకుండా ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక అందరూ కూడాను నందాదేవిని పూజించడం మూలకంగా సుఖ సంతోషాలు మీ జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున అమ్మవారి పూజ చేయండి. ఇక 2వ తారీఖు నాడు మంగళవారం జ్యేష్ఠ గౌరి విసర్జనం. అంటే జ్యేష్ఠ గౌరిని మనం ఆవాహన చేసి పూజించి ఈ రోజున విసర్జన చేయడం జరుగుతుంది. లక్ష్మీ జ్యేష్ఠ వీళ్ళిద్దరు కూడాను మన సాంప్రదాయం ప్రకారంగా, హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒకరు మనకు ధనాన్ని, కావలసినటువంటి స్థితిగతులను ఇచ్చేటువంటి వాళ్ళు, ఒకరు మనకు దుఃఖాన్ని కలిగించేటువంటి వాళ్ళు, కష్టాలను కలిగించేటువంటి వాళ్ళు. ఇద్దరిని కూడాను మనం పూజిస్తాం మన శాస్త్రం ప్రకారంగా. కనుక మహాలక్ష్మి వ్రతారంభము గత మాసంలోనే 31 ఆగస్టు రోజున ప్రారంభమయ్యి 1వ తారీఖున ఈ సెప్టెంబర్ మాసంలో గౌరీదేవిని పూజించడము, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీదేవిని పూజించడము, 2వ తారీఖు నాడు ఆ గౌరీమాతను, జ్యేష్ఠ రూపంలో ఉన్నటువంటి గౌరీమాతను పూజించి విసర్జించడం. ఇది ఈ 3 రోజుల కార్యక్రమం అన్నమాట. దీని మూలకంగా కూడాను మనకు అనర్థాలు జరగకుండా ఉంటాయి. లక్ష్మి రావడం, వచ్చినటువంటి లక్ష్మి మనకు స్థిరంగా ఉండడానికి ఇది ఈ పూజా విధానము, ఈ ఆరాధన ఉపయోగపడుతుంది. ఇక 3వ తారీఖు బుధవారం సర్వేషాం పరివర్తిని ఏకాదశి. ఈ ఏకాదశి చాతుర్మాస్యాల లోపల వస్తుంది. మనకు భాద్రపద మాసంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా పరివర్తనను తీసుకువస్తుంది మన జీవితంలో. కనుకనే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి రోజున పారణ చేసినట్టయితే మనకు మన జీవితం లోపల పరివర్తన జరుగుతుంది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి విధానం నుండి ఒక సుఖమయమైనటువంటి జీవిత విధానంలోకి మీరు పరివర్తన చెందడానికి ఈ ఏకాదశి అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. కనుక దీన్ని మీరు ఆచరించండి. ఇక 4వ తారీఖు గురువారం వామన జయంతి. వామనుడు దశావతారాల లోపల అవతారం. ఈ వామనుణ్ణి పూజించడం మూలకంగా అనర్థాలన్నీ కూడాను దూరమవుతాయి, అత్యాశలకు తావు లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ వామనుణ్ణి మనము ఈ రోజున పూజిస్తాం. తర్వాత భువనేశ్వరి మాత యొక్క జయంతి కూడాను ఇదే రోజు అవుతుంది. ఆ భువనేశ్వరి మాత అనుగ్రహం మూలకంగా మనకు అన్ని రకాల సౌకర్యాలు, సుఖాలు జీవితంలో కలుగుతాయి. కనుక ఈ రోజున భువనేశ్వరి మాతను కూడాను పూజిస్తాం. ఇదే రోజు నుండి చాతుర్మాస్య దీక్షను పాటిస్తున్నటువంటి వాళ్ళు క్షీరాన్ని, అంటే పాలను త్యజిస్తారు. ఈ రోజున దధి దానంగా ఇస్తారు, అంటే పెరుగు దానం చేసి క్షీరాన్ని వర్జిస్తారు. చాతుర్మాస్యాలలో ఒక్కొక్కటి వదిలిపెట్టి ఒకదాన్ని దానంగా ఇవ్వడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇక 6వ తారీఖు శనివారం గణేష నిమజ్జనం. అనంత చతుర్దశి రోజున గణేశుణ్ణి మనము నిమజ్జనం చేయడము శాస్త్ర విహితంగా ఉంది. గత నెల 27వ తారీఖు నాడు వినాయక చవితి బుధవారం. ఆ రోజున వినాయకుడిని మనం స్థాపన చేసి షోడశోపచార పూజలు చేసి నైవేద్యము ఉండ్రాళ్ళు సమర్పించి చంద్రోదయం వరకు చంద్రుణ్ణి మనము చూడకుండా
అంటే చంద్ర దర్శన నిషేధము మనకు వినాయక చవితి రోజున ఉంటుంది. రాత్రి 9 వరకు చంద్రుడిని చూడకుండా ఉండాలి. దాని తర్వాత చూడవచ్చు. ఆ లోపల ఒకవేళ చంద్రుడిని మనం చూసినట్టయితే అనవసరమైనటువంటి నిందలకు విమర్శలకు గురి అవుతారు అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. ఆ రోజున మనము స్థాపన చేసినటువంటి వినాయకుడిని ప్రతినిత్యం కూడాను షోడశోపచార పూజ చేసి నైవేద్యము సమర్పించి ఆ గణపతి విఘ్నరాజు యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ గణేశుణ్ణి 6వ తారీఖు శనివారం రోజున నిమజ్జనం చేయడం అనేటువంటిది మన శాస్త్రంలో ఉంది. ఇది ప్రధానంగా అనంత చతుర్దశి రోజున గణేష్ నిమజ్జనం అనేటువంటిది మనం జరుపుతాం. అదే రోజున అనంత పద్మనాభ స్వామిని పూజిస్తాం. అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతము ఆ రోజున ఆచరిస్తాం. ఇక 7వ తారీఖు నాడు ఆదివారము చంద్రగ్రహణం ఉంది. ఖగ్రాస చంద్రగ్రహణం. ఈ గ్రహణము రాత్రి 9:57 నుండి రాత్రి 1:27 వరకు ఉంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ గ్రహణము ఏ రాసులలో వస్తుంది, ఎవరు ఆచరించాలి, ఎవరు చూడకూడదు, ఎవరు చూడాలి, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలను మీకు తర్వాత నేను వివరంగా తెలియజేస్తాను. ఇక 8వ తారీఖు సోమవారం రోజున మహాలయ పక్షారంభం. దీన్ని పితృపక్షాలు ప్రారంభము అని అంటారు. అంటే మనను పెంచి పెద్ద చేసి మనకు జీవితాన్ని జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులకు వారిని ఉద్దేశించి వాళ్ళు జన్మ మనకు ఇవ్వడం మూలకంగా మనము ఈ స్థితిలో ఉన్నాం కనుక తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు వాళ్లకు సపర్యలు చేస్తూ దేహత్యాగం చేసిన తర్వాత వాళ్ళ విషయమై తర్పణాలు, పిండ ప్రదానాలు, దానాదులు ఇవన్నీ కూడాను చేయడము ఈ మహాలయ పక్షం లోపల మనకు శాస్త్రం చెప్పింది గనక మహాలయ పక్షారంభము 8వ తారీఖు సోమవారం నాడు ప్రారంభమవుతుంది. ఇక 10వ తారీఖు బుధవారం సంకష్టహర చతుర్థి. అన్ని కష్టాలను దూరం చేసేటువంటి ఆ మహాగణాధిపతికి ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రి 8:14 వరకు ఉపవాసాన్ని ఆచరించి తదనంతరము భోజనం చేయడం ద్వారా ఆ గణపతి సంతృప్తి చెంది మీకు కష్టాలు కలగకుండా చూస్తాడు, అనుగ్రహిస్తాడు. కనుక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఇక తర్వాత మళ్ళీ ముఖ్యమైనటువంటి పండుగ 19వ తారీఖు శుక్రవారం మాస శివరాత్రి. ప్రతి మాసం లోపల కూడాను అమావాస్య కంటే ముందు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు మహాశివరాత్రి. అందులో ప్రతి నెలకొక్కసారి వచ్చేటువంటిది మాస శివరాత్రి. ప్రతి మాసంలో అమావాస్య కంటే ముందు వస్తుంది కనుక మాస శివరాత్రి అన్నాం. మహాశివరాత్రి అనేది సంవత్సరానికి ఒక మారు వస్తుంది. అయితే ఈ మాస శివరాత్రి రోజున ప్రదోష కాలం వరకు ఉపవాసం చేసి ప్రదోష కాలంలో శివుడికి ఆ పరమశివుణ్ణి అభిషేకం చేసి బిల్వదళము సమర్పించి మనము భోజనం చేసినట్టయితే ఆ పరమశివుడు సంతృప్తి చెంది మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి శాస్త్రం చెప్తుంది కనుక ప్రతి మాస శివరాత్రి రోజున మీరు శివాలయానికి వెళ్ళండి, శివుణ్ణి దర్శించుకోండి, వీలైతే అభిషేకం చేయండి, లేదా అభిషేచనం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి, అన్నదానం చేయండి. ఇక 20వ తారీఖు శనివారం మహాలయాంతర్గతంగా ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఎవరైతే అనూహ్యంగా యాక్సిడెంట్స్ లోపల ఎవరైతే గతిస్తారో వాళ్లను ఉద్దేశించి వాళ్ళ ప్రీత్యర్థమై చేసేటువంటి రోజు. అంటే వాళ్ళ ప్రీత్యర్థమై పిండ ప్రదానము,
తర్పణాలు, శ్రాద్ధాదులు చేసేటువంటి దినం అన్నమాట. దీన్ని మనం ఏమంటాము? విషశస్త్రాదిహత జనానాం మహాలయ. అంటే విషము తీసుకోవడం మూలకంగా సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు, లేదా విష ప్రయోగం మూలకంగా గతించినటువంటి వాళ్ళు, శస్త్రాదులకు లోనై గతించినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్స్ అయ్యి గతించినటువంటి వాళ్ళు, ఇలా ఊహించకుండా జన్మము అంటే ఆ పుట్టుక, ఆ జీవితము అర్ధాంతరంగా ఎప్పుడైతే ఉంటుందో అలాంటి వాళ్లకు ఈ రోజున మనం పిండ ప్రదానం చేయడం మూలకంగా వాళ్ళ మూలకంగా ఆ కుటుంబానికి హాని కలగకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఇక 21వ తారీఖు ఆదివారం సర్వపితృ మహాలయ అమావాస్య. ఇది చాలా ముఖ్యమైనటువంటి దినం. మహాలయ అమావాస్య అంటాం. ప్రహతంలో మహాలయ అమావాస్య, సర్వపితృ మహాలయ అమావాస్య. అందరు పితృదేవతలకు మనము ఈ రోజున వాళ్లను ఉద్దేశించి వాళ్ళ పేర్లు ఉచ్చారణ చేసి తర్పణాలు చేయడము, పిండ ప్రదానాలు చేయడము, వాళ్ళ ప్రీత్యర్థమై అన్నదానాలు చేయడము, వస్త్రదానం చేయడము, వీటి మూలకంగా పితృదేవతలందరూ కూడాను సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తారు. ఆ అనుగ్రహం మూలకంగా వంశము వృద్ధి అవుతుంది. మళ్ళీ మన సంతానము కూడాను ఒక స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి సర్వ పితృ మహాలయ అమావాస్య తల్లిదండ్రులు గతించినటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళ ప్రీత్యర్థమై తప్పకుండా చేసుకోవాలి. ఇక 22 సెప్టెంబర్ సోమవారం నవరాత్రులు ప్రారంభమవుతాయి. దసరా నవరాత్రులు. ఈ రోజున శారద అమ్మవారికి కలుష స్థాపనతో ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇక ఇందులో భాగంగా నవరాత్రిలో భాగంగా 30వ తారీఖు మంగళవారం దుర్గాష్టమి, మహాష్టమి, కాళికాష్టమి. ఈ అమ్మవారికి మనం పూజలు చేసుకుంటాం ఈ మహాష్టమి రోజున. 1వ తారీఖు మళ్ళీ అక్టోబర్ వచ్చే మాసం 1వ తారీఖు నాడు మహర్నవమి, సరస్వతి పూజ, సువాసిని పూజ, ఆయుధ పూజ, ఇవన్నీ కూడాను మహర్నవమి రోజున చేసుకుంటాం. ఇక 2వ తారీఖు విజయదశమి. వచ్చే అక్టోబర్ మాసంలో 2వ తారీఖు విజయదశమి, దసరా పండుగ. ఈ రోజున అపరాజితాదేవి పూజ, తర్వాత సీమోల్లంఘనము అంటే ఉంటున్నటువంటి ఊరికి ఈశాన్య దిశలోకి వెళ్ళి అక్కడ శమీ వృక్షాన్ని పూజించడము, అపరాజితాదేవికి పూజించడము, నలుగురికి కలవడము, అందరి యొక్క పెద్దల అనుగ్రహము, ఆశీర్వచనాలు తీసుకోవడం ఈ పండుగ రోజున మనకు శాస్త్రం చెప్పింది. ఇలా ఇవి ముఖ్యమైనటువంటి పండుగలు ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి. వీటిని ఆచరించినట్టయితే మనకు పండుగలు ఏదో కాకతాళీయంగా చెప్పినటువంటివి కావు. ఋషులు దర్శించి వాటి యొక్క అనుభవాన్ని వాళ్ళు ఆ పండుగల యొక్క అనుభవములోకి తీసుకొని అవి మానవాళికి మనకు అందించారు. అంటే మానవులందరూ కూడాను ఈ పండుగలు ఆచరించడం మూలకంగా ఒక సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు దర్శించి మనకు సూచించినటువంటి పండుగలు. కాబట్టి ఆయా పండుగల లోపల శాస్త్ర విహితంగా ఏ దేవుడికి, ఏ అధిపతికి, ఎవరికి ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దాన్ని మీరు ఆచరించినట్టయితే మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏ గ్రహాలు ఏ రాసులలో సంచరించినప్పటికీ, అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ, ద్వాదశ స్థానంలో ఉన్నప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ మీరు ఈ పండుగలను విధి విధానంగా ఆచరించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని తీసుకొని పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని పొందినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి అని మన శాస్త్రం చెప్తుంది. ఇది ఋషి వచనం కాబట్టి ఇది తప్పకుండా మీరు పాటించండి. శుభం.